అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మనకి ఇంకా 2025 సంవత్సరం రాబోతోంది. ఇంకొక 1 మంత్‌లో. అయితే మనకి అందరికీ కూడా ఎక్కువ ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. 2025లో ఎప్పుడు పండుగలు ఏమేమి వచ్చాయి, అలాగే ముఖ్య రోజులు ఏంటి, పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకు ఏవైనా డేట్స్ ఉన్నాయా అని అలాంటి వాటికి ఈ వీడియో పూర్తిగా చూడండి. తప్పకుండా హెల్ప్ అవుతుంది. దాంతో పాటుగా మీకు ఎవరికైనా జ్యోతిష్యం పరంగా ఇబ్బందులు పడుతున్నారు, జాతకం పరంగా తెలియట్లేదు, చాలా ఇబ్బందులుగా ఉన్నారు, ప్రేమ సమస్యలు కానీ, పెళ్ళిళ్ళలో కానీ సంతానం పుట్టడం లేదు, లేకుంటే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి, శ్రీవర్షపూర్వకం అలాంటి చేయాలి, అత్తమామలు వేధిస్తున్నారు, ఇలా ఎటువంటి ఇబ్బందులైనా కూడా మీరు పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఫోన్లోనే అన్ని యొక్క ఇబ్బందులు లేకుండా మీకు ఫోన్లోనే జ్యోతిషం చెప్పేసి మీకు ఇబ్బంది లేకుండా చేస్తారు. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సర శుభాకాంక్షల్లో జనవరి నెలలో మొదటి నెల అయిన జనవరి గురించి మనం తెలుసుకుందామండి. 2025లో అయితే ముఖ్యంగా పండుగలు, అలాగే ఏ రోజు శుభకార్యాలకు మంచిది, తలనీలాలు, అన్నప్రాసన, దాంతోపాటుగా శ్రీమంతాలు, అద్దెలు మారటానికి, ఇంకా రిజిస్ట్రేషన్స్, వాహనాలు కొనడానికి, వివాహాలకి, దాంతోపాటుగా నూతన గృహ ప్రవేశాలకి అన్నిటి కూడా మంచి రోజులు చూద్దామండి. ముందుగా 1వ తేదీ బుధవారంతో మనకి ఈ ఇంగ్లీష్ న్యూ ఇయర్ అనేది మనకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 5వ తేదీ రమణ మహర్షి గారి జయంతి, 10వ తేదీ మనకి ముక్కోటి ఏకాదశి, 11 మనకి ఉత్తరాషాఢ కార్తె ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచే మనకు ఉత్తరాయణం అనేది ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 12వ తేదీ వివేకానంద జయంతి, 13, 14, 15 భోగి, సంక్రాంతి, కనుమ. భోగి రోజునే, ఈ సోమవారం రోజున పిల్లలకి భోగి పళ్ళు పోయాలి. ఆ తర్వాత 16వ తేదీ ముక్కనుమ అండి, 17 శుక్రవారం సంకట చతుర్థి, 18 శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన, 19 మనకి తిరుమల. ఈ రోజునే తిరుమలలో మనకి వైకుంఠ ప్రాప్తి అనేది ఉంటుంది కదండి. వైకుంఠ ద్వారం నుంచి దర్శనం చేసుకోవాలి అని 10వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కూడా మనకి వైకుంఠ ద్వార దర్శనం అనేది ఉంటుంది. ఈ రోజుతో అయిపోతుంది. 20వ తేదీ త్రిశోత్తములు, అలాగే 23వ తేదీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి, 24వ తేదీ శ్రవణ కార్తె అనేది ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 25 మనకి ఏకాదశి, సర్వ ఏకాదశి. అయితే 26 రిపబ్లిక్ డే అండి, 27 మాస శివరాత్రి, అదేవిధంగా త్రయోదశి రావటం వలన దీన్ని చాలా మంచిది. మనకు సోమవారం అనేది త్రయోదశి, అలాగే మనకి ముక్కోటి ఏకాదశి లాగా శివ ముక్కోటి అన్నమాట. దాంతోపాటుగా 29 చొల్లంకి అమావాస్య. ఈ రోజున ఆరోగ్యాలకి ఎవరికైనా ఇబ్బంది ఉంటే అట్లాంటి వాళ్ళకి చాలా రెమెడీ అంటే పవర్ఫుల్ రెమెడీ. దాని తర్వాత 30వ తేదీ మనకి మాఘమాసం స్టార్ట్ అవుతుంది. మాఘమాస స్నానాలు అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఈ రోజు నుంచే మనకి మాఘగుప్త నవరాత్రులు, అంటే మనకి గుప్త నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయి. దాంతోపాటుగా 31వ తేదీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణ. అయితే ఇప్పుడు మనము ఏ రోజు శుభకార్యాలకు మంచిది అనేది చూద్దామండి. ముందుగా అయితే మనకి ఇప్పుడు ధనుర్మాసం అనేది ఉంటుంది కాబట్టి 1వ తేదీ ఆల్రెడీ మనకి డిసెంబర్ 16 నుంచి ప్రారంభమై ఉంటుంది. దాంతోపాటుగా 16వ తేదీ వరకు కూడా మనకి ధనుర్మాసం ముక్కనుమ వరకు కూడా ధనుర్మాసం ఉంటుంది. ఈ 14 రోజులు వివాహాలకి, అలాగే దీనికి మనకి నూతన గృహ ప్రవేశాలకి ముహూర్తాలు అయితే ఉండవు. ఆ తర్వాత కూడా ఎక్కడ లేవండి. ఎక్కడ ఏమున్నాయి, ఎన్ని శుభకార్యాలకు ఉన్నాయని చెప్తాను. 1వ తేదీ కేవలం శుభకార్యాలకు, అంటే సాధారణ పనులకి, ఆపరేషన్స్ కి, దాంతోపాటుగా అద్దె ఇల్లు మారడానికి, అటువంటి వాటికి శుభదినం. 2వ తేదీ తదియ శ్రవణ నక్షత్రం. ఈ రోజు కూడా కేవలం శుభకార్యాలకు, తలనీలాలకు, అద్దె ఇల్లు మారడానికి, అటువంటి వాటికి శుభదినం. చవితి 3వ తేదీ శుక్రవారం ధనిష్ట నక్షత్రం. ఈ రోజు కూడా శుభకార్యాలకు, అద్దెలు మారటానికి, తలనీలాలకు, చెవులు కుట్టించుటకు, నామకరణాలకు మాత్రమే శుభదినం. శనివారం జనవరి 4, 2025 పంచమి తిథి. దాంతోపాటుగా శతభిష నక్షత్రం. ఈరోజు అన్నప్రాసన, ఊయల, సీమంతం, అద్దెలు మారడానికి, వాహన ప్రారంభాలకి, పెళ్లి చూపులకి, రిజిస్ట్రేషన్స్ కి శుభదినం. 5వ తేదీ షష్ఠీ తిథి ఆదివారం పూర్వభద్ర నక్షత్రం. వాహన ప్రారంభాలకి, పెళ్లి చూపులకి, సాధారణ పనులకి, ఆపరేషన్స్ కి. 6వ తేదీ సప్తమి సోమవారం ఉత్తరాభద్ర నక్షత్రం. ఈ రోజు కూడా పెళ్లి చూపులకి, రిజిస్ట్రేషన్స్ కి, సాధారణ పనులకు మాత్రమే శుభదినం. 7వ తేదీ అష్టమి. ఈ రోజు కేవలం ఆపరేషన్స్ కి మాత్రమే శుభదినం అండి. మామూలు వాటికి మంగళవారం, అదే అష్టమి కాబట్టి ఈ రోజు అంత పనికిరాదు. 8వ తేదీ నవమి బుధవారం. ఈరోజు అన్నప్రాసన, ఉయ్యలలో వేయటం, శ్రీమంతం, అద్దెలు మారడానికి, రిజిస్ట్రేషన్స్ చేయడానికి, వ్యాపార వాహన ప్రారంభాలకి, పెళ్లి చూపులకి శుభదినం.
9 దశమి బుధవారం అశ్విని నక్షత్రం అన్నప్రాసన ఉయ్యాల శ్రీమంతం అద్దెలు మారడానికి రిజిస్ట్రేషన్స్కి వ్యాపార ప్రారంభాలకి పెళ్లి చూపులకి శుభదినం. 10 ఏకాదశి ఈరోజు ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి. ఈరోజు కేవలం పెళ్లి చూపులకి వ్యాపార ప్రారంభాలకి రిజిస్ట్రేషన్స్కి ఆపరేషన్స్కి వంటి వాటికి శుభదినం. 11 ద్వాదశి ఈరోజు కూడా రోహిణి నక్షత్రం అన్నప్రాసన ఉయ్యల్లో వేయటం శ్రీమంతం నామకరణం వాహన ప్రారంభాలు అద్దెలు మారటం అలాగే పెళ్లి చూపులకి శుభదినం. ఆదివారం 12వ తేదీ చతుర్దశి తిథి మృగశిర నక్షత్రం తదుపరి ఆరుద్ర నక్షత్రం వస్తుందండి. ఈరోజు కూడా కేవలం అన్నప్రాసనం ఉయ్యల్లో వేయటం శ్రీమంతాలు అద్దెలు మారడానికి సాధారణ పనులకు మాత్రమే శుభదినం. 13 పౌర్ణమి ఈరోజే భోగి ఆరుద్ర నక్షత్రం ఆ తర్వాత పునర్వసు నక్షత్రం అయితే వస్తుంది. ఈ రోజున కూడా శుభకార్యాలు కేవలం సత్యనారాయణ వ్రతం పూజలు చేసుకోవటం దాంతోపాటుగా సాధారణ పనులు నూతన వస్తువులు ఏవైనా కొనాలి అనుకుంటే అలాంటి ఇంటీరియర్స్ ఏవైనా కొనాలి అనుకుంటే అలాంటి వాటికి మాత్రమే శుభదినం. అద్దెలు మారడానికి కూడా లేదు. 14 మంగళవారం పాడ్యమి తిథి ఈరోజు సాధారణ పనులకు మాత్రమే అంకితం. 15 విద్య తిథి పుష్యమి నక్షత్రం బుధవారం ఈరోజు కేవలం శస్త్రచికిత్సలకు మాత్రమే దాంతోపాటుగా అన్నప్రాసన ఉయ్యలలో వేయటం శ్రీమంతం అద్దెలు మారడానికి శుభదినం. 16 పంచాంగం ప్రకారం ఈరోజు శుభదినాలకి అంత లేదండి, కేవలం సాధారణ పనులకు మాత్రమే. అలాగే ఆపరేషన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. 17 చవితి శుక్రవారం ఈ రోజున మకా నక్షత్రం అయితే ఉంటుంది. ఈ రోజు కూడా అన్నప్రాసన ఉయ్యలలో వేయటం శ్రీమంతాలు సాయంత్రం తర్వాత సాధారణ పనులకు మాత్రమే పరిమితం. 18 పంచమి ఉంటుంది పూర్వ పాల్గొని ఈ రోజున కూడా పెళ్లి చూపులు వాహన ప్రారంభాలు సాధారణ పనులకు మాత్రమే శుభదినం. 19 పంచమి ఉత్తర పాల్గొని సాయంత్రం వరకు కూడా ఉంటుంది. ఈరోజు అన్నప్రాసన ఉయ్యల్లో వేయటం శ్రీమంతం పెళ్లి చూపులు వాహన ప్రారంభాలు వ్యాపారాలు రిజిస్ట్రేషన్స్కి వంటి వాటికి చేసుకోవచ్చు. 20 షష్ఠి తిథి సోమవారం హస్త నక్షత్రం ఈరోజు కూడా అన్నప్రాసన ఉయ్యల్లో వేయటం శ్రీమంతం అద్దెలు మారడానికి అలాగే వాహన ప్రారంభాలు రిజిస్ట్రేషన్స్ వాటివి పెళ్లి చూపులు వంటివి చేసుకోవచ్చు. 21 మంగళవారం సప్తమి తిథి ఈరోజు కేవలం ఆపరేషన్స్ వ్యవసాయ పనులకు మాత్రమే పరిమితం. 21 కూడా అంతేనండి. 22 అష్టమి బుధవారం స్వాతి నక్షత్రం ఈరోజు కూడా అన్నప్రాసన ఊయల్లో వేయటం శ్రీమంతం అద్దెలు మారటం దాంతోపాటుగా రిజిస్ట్రేషన్స్ వ్యాపారాలు వాహన ప్రారంభాలు పెళ్లి చూపులు అన్నిటికీ కూడా పరిమితం. 23 నవమి గురువారం విశాఖ నక్షత్రం కేవలం ఆపరేషన్స్కి మాత్రమే శుభదినం. 24 దశమి అనురాధ నక్షత్రం చాలా విశేషమైన రోజు. ఈ రోజు అద్దెలు మారితే చాలా మంచిదండి. దాంతో విధంగా అన్నప్రాసన ఉయ్యల్లో వేయటం శ్రీమంతాలు నామకరణాలు రిజిస్ట్రేషన్స్ పెళ్లి చూపులకి అన్నిటికీ కూడా శుభదినం. 25 ఈరోజు చెవులు కుట్టించడం లేకుంటే వ్యాపార ప్రారంభాలకి రిజిస్ట్రేషన్స్కి కూడా మంచిది. 26 27 28 29 ఈ 3 రోజులలో కూడా శుభదినాలు లేవండి. కేవలం మీరు వ్యాపార రిజిస్ట్రేషన్స్ అలాంటివి మాత్రమే చేసుకోవచ్చు. 26 25 ఉంది మనకి. 26 27 26 27 28 29 అమావాస్యకి ముందు రోజు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు కాబట్టి మనకి ఈరోజు ఎటువంటివి లేవు. 30 ఈ రోజు నుంచి మనకి వివాహాలకి గృహప్రవేశాలకి గృహ ఆరంభాలకి గృహప్రవేశాలకి పెళ్లి చూపులకి తలనీలాలకి అన్నిటికీ కూడా శుభదినం ఈ 30వ తేదీ. ఇక్కడ నుంచి మనకి పెళ్లిళ్ళు సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే మాఘమాసం కాబట్టి. ఆ తర్వాత విధియ సాయంత్రం 4 గంటల 10 నిమిషాల వరకు ఉంటుంది. శుక్రవారం 31 ఈ రోజు కూడా గృహప్రవేశాలకి పెళ్లి చూపులకి వాహన ప్రారంభాలకి పెళ్లికి అన్నిటికీ కూడా శుభదినం. 30 31వ తేదీ ఉన్నాయండి. ఆ తర్వాత ఏవి కూడా మనకి పెళ్లి చూపులకి మాత్రమే ఉంటాయి. అంతేవిధంగా పెళ్లిళ్ళకి గృహప్రవేశాలకి లేవు. మిగతావన్నీ అద్దెలు మారడానికి చెవులు కుట్టించుకోవడానికి మామూలు సాధారణ పనులకైతే ఉన్నాయి. ఈ వీడియోని అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.